మాజీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జేఏసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. 1996లో ఎరువుల కర్మాగారం మూతపడే సమయంలో 800 మంది పర్మనెంట్ కార్మికులు, 1450 మంది కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డున పడ్డారని, అయితే మూతపడిన సమయంలో 30 మంది కార్మికులు ఆకలి చావుతో చనిపోయారని, కార్మికులకు ఒక్క పైసా కూడా యాజమాన్యం నష్టపరిహారం చెల్లించలేదని వారన్నారు. ఆర్సీఎల్లో మాజీ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించకుంటే కుటుంబాలతో సహా మోడీ పర్యటనలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మళ్లీ పునరుద్ధరణ అయిన రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగ అవకాశాలు కల్పించి ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ మానవతా దృక్పథంతో ఆలోచించి తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, కార్మికులను పర్మనెంట్ చేయాలని కోరారు. రాజకీయాలను తన యొక్క అధికారాన్ని తన యొక్క బలం పెంపొందించుకోవడం కోసం తప్ప మరొకటి కానేది కూడా మేమందరం కూడా భావిస్తాను. దాంట్లో భాగంగానే ఇవాళ దేశంలో జాతీయకరణ అంటున్నాడు, కానీ దేశంలో ఎన్ని జాతీయంగా ఉన్నటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా ఇవాళ ప్రైవేట్ పరం చేసిండు. దీన్ని ఒక్కదాన్ని ఏమో జాతీయకరణ చేస్తానంటున్నాడు. కాబట్టి ఇదంతా అంబకు, ఇదంతా అతని యొక్క పబ్బం గడుపుకోవడానికే వస్తున్నాడు. కాబట్టి మేము ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంట్రాక్ట్ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కార్మిక చట్టాల మార్పు ఏదైతే చేసిండో ఆ మార్పును విరమించుకొని 44 చట్టాలను 1999 జూన్ 12వ తేదీన